క్రోధాకార అంకుశోజ్వల. అంచేత క్రోధము మదం రూపాన్ని ధరించినప్పుడు, అది మదమంగా మారినప్పుడు దాన్ని అంకుశంతోనే అదుపులో పెట్టాలి అంటే మనం అమ్మవారి చేతుల్లో ఉండే అంకుశం అనేటువంటి ఆయుధాన్ని అర్చించాలి. దాన్ని చూసినప్పుడల్లా అమ్మా నా క్రోధం మదంగా మారకుండా చూడమ్మా, మారితే నీ అంకుశంతో నన్ను మర్దించమ్మా అనుకోవాలి. అది మనం భక్తి కోరాలి. అంతేగాని నాకు ఫలానా వాళ్ళ మీద కోపం ఉంది, నీ అంకుశాన్ని వాళ్ళ మీద ప్రయోగించు, దీన్నే చేతపడి అంటారు పనికి మళ్ళీ పని. నీ కోపం ఉండొచ్చు, వాళ్ళ మీద అమ్మవారికి కోపం లేదు. మంత్రాలని శక్తుల్ని ఇలా అర్థం చేసుకోకూడదు మనం. నాలోనే మమకారం రాగ రూపంలో పెరిగిందమ్మా, అమ్మా నువ్వు విసిరిన పాశమే కదమ్మా, నన్ను అందులో తగులుకోకుండా చూడమ్మా, రాగస్వరూప పాశాఢ్యాయే నమః. నాకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోతుందమ్మా, అది మదమైపోతుందేమో అని భయంగా ఉందమ్మా, మదమైతే మదపుటేనుగులా పిచ్చాళ్ళ ప్రవర్తిస్తానమ్మా, ఏం చేస్తానో తెలియదమ్మా, అందుకని నీ దగ్గరున్న అంకుశంతో నాకు మదం రూపం ధరించిన క్రోధాన్ని మర్దించమ్మా అని కోరాలి. మనలో లోపాలు సవరించుకోవడానికి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని కోరాలి. మనం అది మానేసి మన మిత్రత్వాలు, మన శత్రుత్వాలు, మన కోరికలు, మన రాగద్వేషాలు కోరుతున్నాం అక్కడ. ఇప్పుడు ఆరాధనా విధానం మొత్తం పక్కదారి పట్టిందా లేదా? అందుకని ఆ ఆయుధం రూపంలో ఎందుకు ఉంటాయంటే ఈ విషయం అని మనం గ్రహించగలిగితే హాయిగా ఉపయోగించుకోగలుగుతాం. అందుకే ఎప్పుడు ఆ క్రోధం మదం స్థాయికి వెళ్లకుండా చూడాలంటే ఏం చేసుకోవాలి? భగవద్గీతలో చెబుతాడు ఉపాయం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంక చెప్పడానికి ఏం లేక ఆగాడు కృష్ణుడు. శ్లోకం అయిపోవడం కాదు, చరిత్ర అయిపోయింది. మనిషిని ఒక కోరిక ఏ రకంగా సర్వనాశనం చేస్తుందో చెప్పాడు. ఒక కోరిక కేవలం ఒక సంకల్పం, అది నాకు ఇష్టం, అదే సంకల్పం. క్రమక్రమంగా రాజుగుర్రం గాడిదే అయినట్టుగా ఈ కోరిక, ఈ సంకల్పం మనిషి జీవితాన్ని ఎలా ప్రణశ్యతి, సర్వనాశనం చేస్తూ చెప్పండి. నశ్యతి కాదు, ప్రణశ్యతి. నశ్యతికి అర్థం వేరు, ప్రణశ్యతికి అర్థం వేరు. సర్వనాశనం ప్రణశ్యతి అంటే ఎలాగా? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. అసలు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్లే దాని మీద కోరిక, సాంగత్యం కలుగుతుంది. దాని మీద సాంగత్యం అంటే దాంతో అటాచ్మెంట్, అనుబంధం. 4 సార్లు కలిసాం. పెళ్ళికాయన కుర్రాడు ఒక అమ్మాయిని ఎవరో 4 సార్లు కలిశాడు. అక్కడ ఇక్కడ ఏదో గ్రంథాలయంలోనో మరొక సినిమా హాల్ దగ్గర ఎక్కడో ఓసారి కనపడగానే ఏదో ఆవిడ కూడా ఏదో నవ్వింది, ఈయన ఏదో నవ్వాడు. మళ్ళీ రెండోసారి కలిసినప్పుడు ఈయనే నవ్వాడు పరిగెట్టుకుని. మూడోసారి ఆవిడ ఎక్కడ ఉండదో తెలుసుకుని వెళ్ళడం మొదలుపడి. ఇదే సాంగత్యం అంటే. ఇది పెళ్లి కాని వాళ్ళ దగ్గర జరిగితే ఒక రకం, వాళ్ళకి పెళ్ళి అయితే ఆ సమస్య తీరిపోతే వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటారు, గొడవ లేదు. పెళ్ళి అయిన వాళ్ళ మధ్యలో కూడా వస్తున్నాయి. ఉద్యోగాలు చేసే చోట వస్తున్నాయి, అపార్ట్మెంట్లో కూడా వస్తున్నాయి. అందుకే పూర్వం వాళ్ళు కొంచెం నిబంధనలు పెట్టి పెత్తనము చేయబో అవ్వకు అని నీతులు చెప్పారు. పెత్తనం పొరిగింటికి వెళ్ళి పెత్తనం ఊరికే చేసి ఎక్కువసేపు కూర్చోవద్దమ్మా, ఆ మాట్లాడగానే వచ్చేయండి 2 నిమిషాలు. ఇదివరకు అలా కూర్చునేవారు, ఫోన్లు టీవీలు లేక. ఇప్పుడు ఫోన్లు టీవీలు ఉన్నాయి కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడి నుంచే మొత్తం అన్నీ కూడా సంక్షిప్త మధుర సందేశం, కొన్నాళ్ళకి అది సంక్షిప్త మృత్యు సందేశం, ఏదైనా ఎస్ఎంఎస్ఏ, సంక్షిప్త మధుర సందేశం, తర్వాత సంసారం నాశనం సందేశం. క్రమంగా అలా అయిపోతున్నాయండి. ఎందుకు వస్తుంది ఇది గమనించండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. మనం వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల వాటితో సాంగత్యం ఏర్పడిందా లేదా? సంగాత్ సంజాయతే కామః. ఆ సాంగత్యం కారణంగా ఆ వ్యక్తి మీద, ఆ విషయం మీద, ఆ వస్తువు మీద కోరిక పెరిగిందా లేదా? కామాత్ క్రోధోభిజాయతే. ఇప్పుడు క్రోధం, అంకుశంతో మర్దించవలసిన క్రోధం ఎక్కడొస్తుంది అంటే కామాత్ క్రోధోభిజాయతే. ఆ కోరిక తీరకపోవడం వల్ల క్రోధం వచ్చిందా లేదా? క్రోధాత్ భవతి సమ్మోహక. ఆ క్రోధంలో మనస్సు మూర్ఛలోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా, ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడా లేదా? క్రోధాత్ భవతి సమ్మోహక, సమ్మోహాత్ స్మృతి విభ్రమక. ఆ సమ్మోహం ఏర్పడగానే స్మృతి విభ్రమక, మొత్తం వావి వరస చట్టం ధర్మం అన్నిటినీ కోల్పోతున్నాడా లేదా? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశక. ఆ స్మృతి భ్రష్టత్వం కారణంగా బుద్ధి నశించిందా లేదా? బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనస్సు ఏదైనా అటు ఇటు వెళ్ళినా బుద్ధితో మనస్సును అదుపులో పెట్టచ్చు. ఎందుకంటే మనస్సు సంకల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధికి. మనస్సు అటు ఇటు ఆలోచిస్తుందండి. అటు ఇటు ఆలోచించినప్పుడు దాన్ని మనస్సు అంటారు. దాన్ని ఏంటి పిచ్చి ఆలోచన మతి లేదా అని ఆపేయాలి. ఆపడం ఏదో నా మనసుకు ఏది తోస్తే చేయడం నాకు ఇష్టం, ఇంతకంటే పనికి మాలిన వాడు ప్రపంచంలో ఉండడు. మనసుకు ఏది తోస్తే అది చేస్తావా? అయితే వీడెదురుగా ఒకడు ఉంటాడండి, నా మనస్సుకి గోమె కొట్టేయాలన్నమాట. నా మనస్సుకి ఏది తోస్తే అది నేను చేస్తాను అనేవాళ్ళని ఆడా మొగా చూడకుండా గోమె కొట్టేయాలి వెంటనే, పక్కన ఉన్నవాళ్ళే. ఎందుకంటే నా మనస్సుకి ఇప్పుడు తోచింది, కొట్టాను, అప్పుడు చెప్పను జవాబు. అది నన్ను కొడతావా? మరి నీ మనసుకి ఏది తోస్తే అది చేస్తావా? ఎదుటి వాళ్ళకి హానా
ఉపకారమా? ఆలోచించవా? ఏది తోస్తే అది చేస్తావా? నాకు తోచింది కొట్టాలనిపించింది కొట్టాను. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నన్ను ఎందుకు కొడతావు? మరి అది నువ్వు చేసే ఆలోచన ఏంటి? ఏది తోస్తే అది చేస్తానంటే ఏమిటి? ఏది మంచిదైతే అది చేస్తాను అనాలి. అది పద్ధతి. మంచిది ఎలాగోలా బతుకుతాం, ఏదైనా చేస్తాం, ఆ మాటలు పనికిరావండి అసలు. అలా ఉండబట్టే సమాజం భ్రష్టం అవుతుంది ఇవాళ. నా ఇష్టం అని పుస్తకాలు రాస్తున్నారు పెద్ద మనుషులు. నా ఇష్టం పుస్తకం ఎలా అవుతుందండి? పురుగు అవుతుంది. నా ఇష్టం పురుగు అవుతుంది, పుస్తకం ఎలా అవుతుంది? పెద్దవాళ్ళు సమాజానికి ఆదర్శంగా ఉండవలసినటువంటి వాళ్ళు రచయితలు, దర్శకులు, మేధావులు అలా ఉంటూ ఉంటే ఇంక సమాజం ఏమవుతుంది? నా ఇష్టమైన పుస్తకమా? నా ఇష్టమైన 2 కొడితే అయిపోయాయి. నీ ఇష్టమే ప్రపంచాన్ని శాసిస్తుందా? ఇదే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశక. మనస్సులో రకరకాల ఇష్టాలు అయిష్టాలు కూడా కలుగుతూనే ఉంటాయి. మనస్సు గాలివాటం. గాలి ఎప్పుడు ఒకలా ఉండదు. పిల్లగాలి, పైరగాలి, చల్లగాలి, చలిగాలి, వేడిగాలి, తుఫాను గాలి, జంఝావాతం అని చాలా ఉంటాయండి. గాలి ఒక రకమా? కానీ గాలి అది ఎక్కడో చోట ఆగాలి. అక్కడ ఆపుకోవడానికే చెబుతున్నాడు. అక్కడ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ బుద్ధి కూడా కోల్పోతే ఒక నిర్ణయం తీసుకునే శక్తి అన్నమాట బుద్ధి అంటే. ఆ ఒక నిర్ణయం తీసుకునే దానికి కట్టుబడి ఉండే శక్తి కూడా కోల్పోయావంటే ప్రణశ్యతి, సర్వనాశనం అయిపోయినట్టే జీవితం. ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 రోజులు ఆలోచించవచ్చు, కానీ ఒక నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆలోచించద్దు, స్థిరపడిపోవాలి. ఆ నిర్ణయం ఆలోచించే తీసుకోవాలి, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించే తీసుకోవాలి. అవసరమైన వాళ్ళు ఒకరిద్దరితో ఆలోచించవచ్చు, 100 మందిలో పెట్టకూడదు దాన్ని. 10 మందిలో పాము జావుదని సామెత. ఇది క్రోధం మదం రూపం ధరించకుండా ఉండాలంటే చేయాల్సిన పని. దాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు ఉపాయం. నా ఇష్టం అంటే అలాగా. ఎక్కడెక్కడో ఎవరెవరో పరిచయం అవుతుండే. పెళ్ళి అయిన తర్వాత ఈ పరిచయాలు ఏమిటండి? వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉండడం. వాళ్ళు అక్కడి నుంచి మీకు అదండి ఇదండి అని ఏవో ఆఫర్లు ఇవ్వగానే మన క్రెడిట్ కార్డు పాస్వర్డ్లు, మొబైల్ పాస్వర్డ్లు ఏవో వాళ్ళకి ఇచ్చేసాడు. అక్కడి నుంచి వాళ్ళు రకరకాల ఇందులో ఉండే సమాచారం అంతా ఫోటోలతో సహా లాగాడు. అక్కడి నుంచి మొత్తం కాపరాలు చేసుకునే ఆడవాళ్ళని కూడా బెదిరించడం జరుగుతూనే ఉన్నాయండి. పత్రికలో వస్తూనే ఉన్నాయి.